నా పేరు కమలేష్. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను స్వాతంత్రోద్యమంలో గాంధీజీ పాత్ర గురించి చెప్పబోతున్నాను. 1869 అక్టోబర్ 2 పుతలీబాయి కరమ్చంద్ గాంధీ దంపతులకు గుజరాత్లోని పోర్బందర్ గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. స్వాతంత్రోద్యమంలో గాంధీజీ అహింసే ఆయుధంగా బ్రిటిష్ వాళ్ళపైన పోరాడిన గొప్ప నాయకుడు. ఆయన పోరాట విధానం లోకానికే ఆదర్శం. చంపారన్ సత్యాగ్రహం. బీహార్లోని చంపారన్ ప్రాంతం రైతులు నీలిమందునే పండించాలని బ్రిటిష్ వాళ్ళు చిత్రహింసలు పెట్టారు. రైతులకు అండగా గాంధీజీ శాంతియుతంగా పోరాడి విజయం సాధించారు. ఖేడా. గుజరాత్లోని ఖేడా ప్రాంతం వరదలతో నష్టపోయింది. ఆ ప్రాంతం రైతులు పన్నులు మాఫీ చేయాలని పాలకులను కోరారు. రైతులకు మద్దతుగా గాంధీజీ నిలబడి పోరాడి విజయం సాధించారు. సహాయ నిరాకరణ ఉద్యమం. భారతీయుల సహాయం వలనే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారని తెలుసుకున్న గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. జలియన్ వాలాబాగ్ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం వేగంగా ముందుకు సాగింది. స్వయం పాలన, స్వరాజ్య సాధనే లక్ష్యంగా పెట్టుకొని గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నడిపించారు. ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు సత్యాగ్రహాన్ని దండి ఉద్యమం అని కూడా అంటారు. 1930లో ఈ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమయ్యింది. దేశానికి 3 పక్కల సముద్రం ఉన్న ఉప్పుపై పన్నుల వలన అధిక ధరకు కొని తినవలసిందొచ్చింది. ఈ ఉప్పు సత్యాగ్రహం తర్వాత ఉప్పుపై పన్నును తొలగించి ఉప్పును మనమే తయారు చేసుకోవచ్చని అనుమతిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమం. భారత రెండవ యుద్ధం సమయంలో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపి బ్రిటిష్ వాళ్ళను మన దేశం వదిలి వెళ్ళిపోమ్మన్నారు. ఆ తర్వాత 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. జై హింద్.